గతేడాది ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో కొనసాగుతూ వచ్చిన ప్రత్యేక అధికారుల పాలన ఈ సోమవారంతో ముగిసింది. వారి స్థానంలో కొత్త పాలక వర్గాలు పాలన పగ్గాలు చేపట్టాయి. జిల్లాలో 3 విడతల్లో జరిగిన పంచాయతీ పోరులో ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు నేటి నుంచి అధికారికంగా పాలన ప్రారంభించారు. 22న అపాయింటెడ్ డేగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మొదట సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలో మొత్తం 594 పంచాయతీలు ఉండగా వాటిలో 77 పంచాయతీలో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 517 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 5058 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా వాటిలో 19 వార్డులకు ఎవరు నామినేషన్ల దాఖలు చేయలేదు. నామినేషన్లు రాని కారణంగా ఈ వార్డులకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు జరిగిన 5039 వార్డుల్లో 1084 ఏకగ్రీవం కాగా మిగతా 3955 వార్డులకు ఎన్నికలు జరిగాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీ పాలక వర్గాలు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల సంఖ్య గతంలో కంటే ఈసారి పెరిగింది. గతంలో 75 పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఈసారి 77 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా తాండూరు నియోజకవర్గంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బాధ్యతల స్వీకరణలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన గుర్రాల నాగమణి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము గాని పక్షపాతం గాని రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై ఇక్కడ చూడండి ఒకసారి సిగ్నేచర్ ఓకే మేడం ఉన్న మెంబర్స్ ఓకే తీసుకుంటే అందరు తీసుకున్నట్టు ఐటీ పర్సనల్ ప్లీజ్ పెద్దెములు గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార ఉత్సవ సందర్భంగా వచ్చేసినటువంటి మా స్పెషల్ ఆఫీసర్ గారికి, గ్రామ సెక్రటరీ గారికి మరియు గ్రామ సిబ్బందికి, మరి పత్రికా రిపోర్టర్లకు, మరి ఉప సర్పంచ్ గారికి, నాతో పాటు వార్డు మెంబర్లందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు నేను సర్పంచ్ బాధ్యత ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి ఇక నుండి మేము పెద్దెములు గ్రామంలో ప్రతి సమస్యను ముందుండి తీరుస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మాకు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎలక్షన్లు లేనందున మరి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మరి మాకు గ్రామ పంచాయతీలో డబ్బులు రాగానే ఒకటి తర్వాత ఒకటి
సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ వార్డు మెంబర్లతో కలిసి అన్ని పనులు చేయిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా వీధి లైట్లు, మరి సైడ్ డ్రైన్స్, మరి మిగతా మన సీసీ రోడ్లు కానీ, ముఖ్యంగా ఇవి వాటర్ సప్లై ఇప్పటికీ కూడా కొంత సమస్య ఏర్పడి ఉన్నది. మేము మళ్ళీ తిరిగి చూసినాం కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మేము వాటర్ సమస్య తీర్చడానికి నెక్స్ట్ డే మేము గ్రామంలో ప్రతి వాడవాడ తిరిగి ప్రతి ఇంటికి నల్ల ట్యాప్లు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినాం. వేస్ట్ వాటర్ పోతున్నాయి కాబట్టి వాటర్ను ఫస్ట్ కంట్రోల్ చేసి, మరి ఉన్న వేస్ట్ పోతున్న వాటర్ను కంట్రోల్ చేసి రాణి దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తాము. ప్రతి ఇంటికి మేము ఫ్రీగా నల్ల ట్యాప్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. 2-3 రోజుల్లో నల్ల ట్యాపులు ఇచ్చి ఇంటికి తిరిగి ఇస్తామని కోరుతున్నాం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.